తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ మొదలైందా? త్వరలోనే తమపై అనర్హత వేటు పడుతుందని పరేషాన్ అవుతున్నారా? తాజాగా పశ్చిమ బెంగాల్ హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చింది. ఆయనపై అనర్హత వేటు వేసింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందనే చర్చ జరుగుతోందా? ఇదే జరిగితే తెలంగాణలో మరోసారి ఉప ఎన్నికలు రాబోతున్నాయా? పశ్చిమ బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్ అనంతరం టీఎంసీ పార్టీలో చేరారు. పార్టీ మారిన ముకుల్ రాయ్పై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ముకుల్ రాయ్ను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కోల్కతా హైకోర్టు తీర్పుతో తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్న చర్చ సాగుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ వేసిన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టులో ఉంది. కోల్కతా హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టెన్షన్ పెరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఆ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఇందులో 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. ఇందులో గూడెం మహిపాల్ రెడ్డి, అరికపొడి గాంధీ, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. అయితే పార్టీ ఫిరాయింపులను సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా సరైన న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాదాపు 6 నెలల పాటు విచారించిన సుప్రీంకోర్టు 3 నెలల్లో అనర్హతపై తేల్చాలని స్పీకర్కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం విడతల వారీగా ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులను సీరియస్గా తీసుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం తమకు మరింత సమయం కావాలని స్పీకర్ను కోరారు. కానీ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఇచ్చిన వివరణలో ఆసక్తికర అంశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తాము ఇంకా పార్టీ మారలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నామని చెబుతున్నారట. అంతేకాదు తామెక్కడా కూడా పార్టీ లైన్ దాటలేదని చెప్పినట్టు సమాచారం. కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని స్పీకర్కు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు తమకు మర్యాదపూర్వకంగా సీఎం కండువా కప్పారని, సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతూ ఉంటే వద్దని చెప్పడం సంస్కారం కాదని ఆగామని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు అది కాంగ్రెస్ కండువా కాదని, దేవాలయాలకు సంబంధించినదని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తం మీద బీహార్లో బీజేపీ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. దాంతో తెలంగాణలోనూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు ఖాయమనే చర్చ జరుగుతోంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని లెక్కలు వేసుకుంటోంది. వీరిపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తాయని అంచనాలు వేస్తోంది. ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఓడిస్తే వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం మరింత దగ్గర అవుతుందని అనుకుంటోంది. కానీ అధికార పార్టీ మాత్రం ఉప ఎన్నికలు రాకుండా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే టీఎంసీ ఎమ్మెల్యేపై వేటు పడడంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.